ప్రేమ అయితే తను చేసిన తప్పుని తను సరిదిద్దుకోలేక ప్రేమ అయితే అక్కడ లోయలో దూకి చనిపోవాలని అయితే పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక ప్రేమని ఆపడానికి ప్రేమ వెనకే ధీరజ్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక ప్రేమ ఆగు అన్నా సరే ప్రేమ అస్సలు ఆగకుండా అందులో పడిపోవడానికైతే చూస్తూ ఉంటుంది. ఇంతలో ధీరజ్ వచ్చి ప్రేమని అడ్డుకుంటే ఇంతలో అక్కడికి వేదవతి వచ్చి ప్రేమ చంప పగలగొడుతుంది. దాంతో ప్రేమ అయితే అక్కడే అలా కూర్చొని చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వేదవతి ధీరజ్ వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. ఇక ప్రేమ అయితే నేను చేసిన తప్పుకి నేను పరిష్కారం చూపుకోలేకపోతున్నాను, నేను చచ్చిపోతేనే దానికి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ప్రేమ అంటూ ఉంటుంది. ఇక ఆ మాటకైతే అక్కడ ఉన్న వేదవతి వాళ్ళు నోర్మయ్య అని చెప్పి అంటారు. ఇంతలో ప్రేమ తన మెడలో ఉన్న తాళిబొట్టు చూసి ధీరజ్ చంప పగలగొడుతుంది. నువ్వు ఇలా చేసినందుకు నిన్ను చంప పగలగొట్టడం కాదురా, నిన్ను చంపేయాలని ఉంది అని చెప్పి అంటుంది. అది చూడగానే వేదవతి అయితే మళ్ళీ ప్రేమ చంప పగలగొట్టి ఏం చేస్తున్నావు, నా కొడుకుని ఎందుకు కొట్టావే, నా కొడుకుని కొట్టేంత హక్కు నీకెక్కడ ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ప్రేమ అయితే ఈ వెధవ నా మెడలో తాళి కట్టాడు, నా మెడలో తాళి కట్టే హక్కు వీడికి లేదు అని చెప్పి అంటుంది. వాడు కానీ ఆ మెడలో తాళి కట్టకపోయి ఉంటే ఏం జరిగిందో చూసావు కదా, ఆ వెధవ ఎవరో నిన్ను ఆ కేసులో ఇరికించాడు, ఆ కేసులో ఇరికించాడు కాబట్టి పోలీసులు వచ్చారు. అదే ధీరజ్ కానీ నీ మెడలో తాళి కట్టి ఉండకపోతే ఈ పాటికి నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండి చెప్పకూడుతుందు, అర్థమైందా అని చెప్పి అంటుంది. అలా అని నా మెడలో తాళి కడతారా, నా జీవితాన్ని నాశనం చేస్తారా అని చెప్పి ప్రేమ అంటుంది. నీ జీవితం నాశనం చేయడం కాదే ధీరజ్, నీ జీవితాన్ని ఒక వెలుగులోనికి తీసుకువచ్చాడే అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ పోలీస్ కేసులో ఎలాగో ఒకలా విడిపించుకునే వాళ్ళం కదా అని చెప్పి అంటుంది. ఎలాగోలా ఎలా విడిపిస్తావే, మీరిద్దరూ భార్యాభర్తలు అంటేనే వాళ్ళు నమ్మలేదు, ఈ లోపు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు, నిన్ననే మా అన్నయ్య సూసైడ్ చేసుకోబోయి ఆగిపోయాడు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే ప్రేమ అయితే అయ్యో నాన్న సూసైడ్ చేసుకోబోయాడా, నా వల్లే ఇదంతా జరిగింది అని చెప్పి ప్రేమ అయితే అక్కడే అలా ఏడుస్తూ ఉంటుంది. ప్రేమ అలా ఏడుస్తూ ఉండడం చూసి అక్కడ ఉన్న నర్మద అయితే ఇంకేం బాధపడకు ప్రేమ, నువ్వు బాధపడి నువ్వు మమ్మల్ని కూడా బాధ పెట్టకు, నువ్వు బాధపడుతుంటే అత్తయ్య అస్సలు చూడలేకపోతున్నారు, నువ్వు ఏడవకు, జరిగిందేదో జరిగింది, ఇక జరగవలసిన దాని గురించి ఆలోచిద్దామని చెప్పి నర్మద అయితే ప్రేమకి నచ్చ చెప్తూ ఉంటుంది. దాంతో ప్రేమ అయితే నా జీవితం ఏంటో, ఇక నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఏంటో అని చెప్పి ప్రేమ అయితే ఏడుస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.